7వ తరగతి 5వ పాఠం పద్యపరిమళంలోని 3వ భాగం. మనం ఇప్పుడు చివరి 2 పద్యాలను గమనిద్దాం. 8, 9 పద్యాలను. భాస్కర శతకం నుంచి మరద వెంకయ్య రచించినటువంటి భాస్కర శతకం నుంచి ఇవ్వబడిన ఈ పద్యాన్ని గమనిద్దాండి, జాగ్రత్తగా ఆలకిద్దాం. చేసిన దుష్ట చేష్ట అది చెప్పక, చేసిన దుష్ట చేష్టనది చెప్పక, నేర్పున కప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్, బయలు ముట్టక ఉండదదిట్లు, రాగిపై పూసిన బంగరు చెదరిపోవగడంగిన నాడు నాటికిన్, దాసిన రాగి కానబడదా జనులెల్ల ఎరుంగ భాస్కరా. చేసిన దుష్ట చేష్ట అది చెప్పక, నేర్పున కప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్, బయలు ముట్టక ఉండదదెట్లు, రాగిపై పూసిన బంగరున్ చెదరిపోవగడంగిన నాడు నాటికిన్, దాసిన రాగి కానబడదా జనులెల్ల ఎరుంగ భాస్కరా. ఓ భాస్కరా, చేసిన దుష్ట చేష్ట అది చెప్పక. చేసిన దుష్ట చేష్ట, చేష్ట అంటే పని, దుష్ట చేష్ట అంటే చెడ్డ పని, అంటే తప్పుడు పని, లేదా చెడ్డ పని. ఏదైనా ఒక చెడ్డ పని చేసి ఆ చెడ్డ పనిని ఇతరులకు ఎవరికి కూడా చెప్పక, నేర్పున కప్పిపుచ్చి, నేర్పుగా అంటే తెలివిగా, ఎంతో తెలివిగా ఆ చేసినటువంటి ఆ చెడ్డ పనిని కప్పిపుచ్చి, ఇతరులకు ఎవరికి తెలియచేయకుండా, ఇతరులకు ఎవరికి తెలియకుండా, దానిని ఎవరికీ చెప్పకుండా కప్పిపుచ్చి, తా మూసిన ఎంతటన్, దాన్ని ఎవరికీ కనపడకుండా, ఎవరికీ తెలియకుండా దానిని రహస్యంగా ఉంచినా, బయలు ముట్టక ఉండదదెట్లు, అది బయటపడకుండా ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ చెడ్డ పని లేదా ఆ తప్పుడు పని అనేటువంటిది, చేసిన ఆ తప్పుడు పని అనేటువంటిది బయటపడక తప్పదు కదా. ఎలాగంటే, రాగిపై పూసిన బంగారున్ చెదరిపోవగడంగిన నాడు నాటికిన్, రాగిరేకు మీద బంగారు పూత పూసిన, అంటే బంగారు పూత అనేటువంటిది రాగిరేకు మీద మనం పూసినట్లయితే, ఆ రాగిరేకంతా బంగారు పూత ధాటికి, ఆ పూసినటువంటి బంగారు పూత రంగుకి రాగిరేకు కూడా బంగారంలాగా తళతళ మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్నాళ్ళకి చెదరిపోవగడంగిన నాడు నాటికిన్, కానీ ఆ బంగారు పూత రాగిరేకు మీద ఎంతకాలం నిలుస్తుంది? ఏదో కొంతకాలానికి పైనున్నటువంటి ఆ పూత అడంగిన నాడు, ఆ పూత అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో, ఆ పోయిన నాడు దాసిన రాగి కానబడదా జనులెల్ల ఎరుంగ భాస్కరా. ఓ భాస్కరా, జనమంతా కనపడేటట్లుగా, జనానికి కనిపించేటట్లుగా ఆ రాగిరేకు మీద పూత పోయి రేకు అనేటువంటిది కనిపిస్తుంది కదా. అట్లాగనే మనిషి కూడా ఎవరికీ కనపడట్లేదు, ఎవరూ చూడలేదు కదా అని
తాను చేసిన చెడ్డ పనిని నేర్పుగా దాచాలని చూచినా అది దాగదు. ఏదో ఒక నాటికి ఈ యొక్క లోకానికి అది తెలుస్తుంది. భాస్కర అంటే ఓ సూర్య భగవానుడా అని అర్థం. ఓ సూర్య భగవానుడా లేదా ఓ సూర్యుడా అని అర్థం. భాస్కర శతకర్త మారద వెంకయ్య. భాస్కర అనేటువంటిది మకుటం. మరి ఒక్కసారి పద్యాన్ని పాడుకొని భావాన్ని చూద్దాండి. చేసిన దుష్ట చేష్ట అది చెప్పక నేర్పున కప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టగా ఉండదదిట్లు రాగిపై పూసిన బంగారున్ చెదరిపోవగడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి కానబడదా జనులెల్ల ఎరుంగ భాస్కరా. భావం. ఓ భాస్కర, ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు. రాగిపైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా అని దీని భావం. 9వ పద్యం. ఇది సుభాషిత రత్నావళి అనేటువంటి గ్రంథం నుంచి ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి పద్యం. ఈ పద్యాన్ని మనం గమనిద్దాం. కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి ఔదలన్ గురు చరణాభివాదన అకుంఠిత వీర్యము దౌర్యుగంబుగన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్ సురుచిర భూషణంబులివి సూరులకున్ సిరి లేనప్పుడున్ సూరులకున్ సిరి లేనియప్పుడున్. సూరులు అంటే పౌరుషవంతులు. సూరులు అంటే పౌరుషవంతులు. పౌరుషవంతులైనటువంటి వారికి సిరి లేనప్పుడు, సిరి అంటే సంపద, సిరి అంటే సంపద, ధనము. సంపద లేకపోయినా కూడా పౌరుషవంతులైనటువంటి వారికి సురుచిర భూషణంబులివి. భూషణంబులు అంటే అలంకారాలు, భూషణాలంటే అలంకారాలు. సురుచిర అంటే ప్రకాశవంతమైన అలంకారాలుగా ఉండేటువంటివి. పౌరుషవంతులకు ప్రకాశవంతమైన అలంకారాలుగా, డబ్బు లేకపోయినా ఎల్లప్పుడూ వారికి అలంకారాలుగా ఉండేటువంటివి ఏమిటో వాటిని కవి పద్యంలో వివరిస్తున్నాడు. ఏమిటి వాళ్ళకి పౌరుషవంతులకు గల గొప్ప అలంకారాలు ఏమిటయ్యా అంటే, కరమున నిత్యదానము. కరము అంటే చేయి, హస్తము. కరమున నిత్యదానము, వారి చెయ్యి ఎల్లప్పుడూ కూడా నిత్యము దానం చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది. కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి. ముఖంబున అంటే నోటిన, వారి యొక్క నోటిలో అంటే వారి యొక్క ముఖంలో ఎప్పుడు సూనృత వాణి, మంచి వాణి, సత్యవాక్కు, సత్యమైనటువంటి మాట, సత్యమైన మాట. వాణి అంటే మాట, సత్యమైన మాట. ఔదలన్ గురు చరణాభివాదన. ఔదలన్ తన శిరస్సు యందు గురువుగారి యొక్క చరణ అభివాదన. చరణ అంటే పాదాలు.
తమ గురువుగారి యొక్క పాదాలకు నమస్కరించటం అనేటువంటిది తన శిరస్సుకు ఉండేటువంటి గొప్ప లక్షణం. అకుంఠిత వీర్యము, అకుంఠిత వీర్యము, వీర్యము అంటే బలము, అకుంఠిత వీర్యము అంటే తరిగిపోనటువంటి బలము. దోర్యుగంబుగన్, తమ యొక్క భుజములకు తమ రెండు భుజాలకు తరిగిపోనటువంటి బలము. వర హృదయంబునన్ విశదవర్తన, శ్రేష్టమైనటువంటి ప్రవర్తన తమ మనస్సులో, శ్రేష్టమైనటువంటి తమ హృదయంలో మంచి ప్రవర్తన. అంచిత విద్య వీణులన్, తమ చెవులకు ఇంపైనటువంటి ఒప్పిదమైనటువంటి విద్య అంటే చక్కగా మాట్లాడేటువంటి విధానము. ఇవి గొప్పవాళ్లకు, పౌరుషవంతులైనటువంటి వారికి ఎప్పటికీ తరిగిపోయినటువంటి ఆభరణాలుగా కవి తెలియజేస్తున్నాడు. మళ్ళీ ఒక్కసారి పాడి దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, ఔదలన్ గురు చరణాభివాదన. అకుంఠిత వీర్యము, దోర్యుగంబుగన్ వర హృదయంబునన్ విశదవర్తన. అంచిత విద్య వీణులన్ సురుచిర భూషణంబులివి. సూరులకున్ సిరి లేనియప్పుడున్. చేతులతో నిత్యం దానం చేయడం, ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడటం, గురువు పాదాలకు తల వంచి నమస్కరించడం, తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి. ఇది ఈ పద్యం యొక్క భావం. అలాగుననే శతకం అంటే ఏమిటో, శతక ప్రక్రియ గురించి తెలుసుకొని మనం ఈ విభాగాన్ని ముగిద్దాం. 100 పద్యాల రచనను శతకం అంటారు. 100 పద్యాల రచనను శతకం అంటారు. మగుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం శతక పద్య లక్షణాలు. మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం, ఈ 4 కూడా శతక పద్యాల యొక్క లక్షణాలు. మగుట నియమం అంటే మరి 4వ పాదములో ఉండేటువంటి దాన్ని మగుటం అంటామని తెలుసుకున్నాం. మగుటం అంటే కిరీటము అని అర్థం. కాబట్టి శతకాలలో ప్రతి పద్యానికి ఖచ్చితంగా మగుటం అనేటువంటిది ఉండాలి. అలా మగుటం లేని శతకం మనం చివరిగా చెప్పుకున్నటువంటి, దీని ముందు చెప్పుకున్నటువంటి సుభాషిత రత్నావళి అనేటువంటి అనువాద శతకం అన్నమాట. దానికి మాత్రమే తెలుగులో మగుటం లేనటువంటిదిగా మనం చెప్పుకుంటాం. అలాగనే సంఖ్యా నియమం అంటే 100 పద్యాలకి తగ్గకుండా ఉండాలి. అది సంఖ్యా నియమం, శతకం యొక్క సంఖ్యా నియమం అన్నమాట. ఛందో నియమం ఖచ్చితంగా అది ఒకే ఛందస్సును కలిగి ఉండాలి. ముక్తకం శతక పద్యం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. ముక్తకం అంటే ఇక్కడ ఇచ్చాడు గమనించండి. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. ఇలా స్వతంత్ర భావం కలిగి ఉంటే దాన్ని ముక్తకం అంటారు. ముక్తకం అంటే ఇచ్చినటువంటి ఒక పద్యం ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉండడం. అంటే ఒక పద్యం ఒకదాని గురించి చెబితే దానికి కొనసాగింపుగా రెండో పద్యం ఉండదు. రెండో పద్యం వేరొక అంశం గురించి, మూడో పద్యం వేరొక అంశం గురించి, నాలుగో పద్యం ఇంకొక అంశం గురించి. ఇలాగా ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటే దాన్ని ముక్తకం అంటారు. కాబట్టి ఈ 4 నియమాలను, 1 మగుట నియమం, 2 సంఖ్యా నియమం, 3 ఛందో నియమం, 4 ముక్తకం, ఈ 4
నియమాలను శతక పద్య లక్షణాలు అంటారు. శతక పద్యాల లక్షణాలు. శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి. మనిషికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి నీతి నియమాలను, నీతులకు సంబంధించి, విలువలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తాయి. ఇంతటితో ఈ యొక్క పద్యాలకు సంబంధించి, పద్య పరిమళాలకు సంబంధించి అన్ని పద్యాలు పూర్తి చేయబడ్డాయి.